నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనగానే ఎక్కువ ఎనర్జీ అనేది గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఆ రంగులు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తము వాతావరణం అంతా కలర్ఫుల్గా మారిపోతుంది. చాలా చాలా హై ఎనర్జీ ఉన్నటువంటి పండుగ ఇది. ముఖ్యంగా పిల్లలు, తర్వాత టీనేజర్స్, పెద్దవాళ్ళు కూడా చాలా ఎనర్జీతో ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నే అంతా రెడీ అయిపోయి ఉంటారు. సో ఇంత ఎనర్జెటిక్గా ఉండే పండగకి డెఫినెట్గా వాళ్ళు తీసుకునే ఆహారం కూడా మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారం అయి ఉండాలన్నమాట. ఎనర్జీ అంటే ఏంటి? మనకి పిండి పదార్థం నుంచి ఎనర్జీ వస్తుంది, షుగర్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో ఈ హోలీ అనగానే, షుగర్ అనగానే, ఎనర్జీ అనగానే ఏం గుర్తుకొస్తూ ఉంటాయి? స్వీట్స్ ఆఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక మంచి చక్కటి స్వీట్ ఈ హోలీ టైంలో తీసుకుంటే మాత్రం చాలా చాలా ఇంకా ఎనర్జీగా హోలీ ఆడొచ్చు. సో ఈరోజు మీకు మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ, హోలీ స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆరెంజ్ సూజీ హల్వా. ఆరెంజ్ సూజీ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. ఉప్మా రవ్వ, ఆరెంజ్ జ్యూస్, కండెన్స్డ్ మిల్క్, జీడిపప్పు, పంచదార, నెయ్యి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. ఉప్మా రవ్వతో ఏ స్వీట్ చేసినా కూడా చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అది రవ్వలాగా ఉంటుంది కాబట్టి నీరైనా మనము ఏదైనా చెయ్యాలి అంటే అది కలపాలి, ముద్దలాగా కలపాలంటే నీరైనా చక్కగా పీల్చుకొని అది మంచి డోలాగా తయారవుతుంది. లేకపోతే మనము ఉప్మాలాగా ఇలా హల్వాలాగా చేసుకోవాలంటే కూడా అది చాలా చాలా క్విక్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ ఏంటంటే విటమిన్ సి అనేది చక్కగా ఇందులో ఉంటుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది బాగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఫ్రూట్ నేను ఇది తీసుకోవటం ఎందుకు అని అంటే కనుక, హోలీలో మనము ఎక్కువ ఆడుతూ ఉంటాము, ఎక్కువ కంటామినేషన్, వాటర్ అవన్నీ ఎక్కువ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరగాలి అని చెప్పేసి, ఇమ్యూనిటీ సపోర్ట్ ఉండాలనేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. మీరు ఆరెంజ్ జ్యూస్ కాకపోతే మనం పైనాపిల్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎనీ అదర్ ఫ్రూట్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి ఎనీ ఫ్రూట్ మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ప్యాన్ ఇక్కడ హీట్ అయిపోయింది. మనము ఫస్ట్ కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు, సో ఏ స్వీట్కైనా కొంచెం నెయ్యి, పంచదార, జీడిపప్పు ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఆ స్వీట్నెస్ ఎన్హాన్స్ చేస్తుంది. అఫ్కోర్స్ నెయ్యి స్వీట్గా ఉండదు, జీడిపప్పు స్వీట్గా ఉండదు, కానీ వాటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ ఏంటంటే ఆ స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఏ స్వీట్ అయినా కానీ చక్కగా ఎన్హాన్స్ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది, చూడటానికి కూడా బాగుంటుంది, రుచి కూడా వస్తుంది అనమాట. నెయ్యి, జీడిపప్పు రెండు కూడా చక్కగా రుచినిస్తాయి. ఇంతేకాదు ఈ రెండు కూడా చాలా హై ఎనర్జీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అనమాట. నెయ్యి ఆఫ్కోర్స్ చాలా ఫ్యాట్ కంటెంట్ కాబట్టి హై ఎనర్జీ ఉంది. అలాగే మనకి జీడిపప్పులో, నట్స్లో కూడా హై ఎనర్జీ అనేది వస్తుంది. సో హోలీ అంటేనే ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆహార పదార్థం కంపల్సరీ తీసుకోవాలి. సో ఇవి కొంచెము బ్రౌన్ అవ్వగానే మనము నెక్స్ట్ సో ఉప్మా రవ్వ ఇందులో యాడ్ చేసేసాను. ఇదే పదార్థము ఉప్మా రవ్వ బదులు జొన్న రవ్వ కూడా యాడ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చు. జొన్న రవ్వతో కూడా తయారు చేసుకోవచ్చు, బియ్యం రవ్వతో కూడా తయారు చేసుకోవచ్చు.
ఉప్మా రవ్వ మనకి అంటే బొంబాయి రవ్వ అంటారు మోస్ట్ కామన్గా. ఉప్మా రవ్వ అనేది మనకి ఎలా వస్తుందంటే వీట్ ప్రాసెసింగ్లో ఉప్మా రవ్వ వస్తుందన్నమాట. గోధుమల్ని ప్రాసెస్ చేస్తారు కదా, గోధుమ పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, ఇవి గోధుమ నుంచి వస్తాయన్నమాట. సో ఉప్మా రవ్వలో ఏంటంటే మనకి ఆ గోధుమలో ఉన్నటువంటి ఆ జర్మ్ పార్ట్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. దానివల్ల ఉప్మా రవ్వలో మనకి చాలా ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి గోధుమ పిండి, మైదా పిండితో కంపేర్ చూసుకుంటే. నెక్స్ట్ మనం ఇందులో మెయిన్ ఫ్లేవర్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసేస్తుంది. కొంచెం అంత ఆల్రెడీ నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాను, కానీ కొంచెం అంత షుగర్, ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి దానికి కొంచెం అంత షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇది మనకి హల్వాలాగా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్, ఇది చాలా ప్రత్యేకమైన టేస్ట్, రుచి ప్లస్ టెక్స్చర్ ఇవ్వటము, ఫుల్నెస్ అనేది వస్తుందన్నమాట. స్వీట్కి ఫుల్నెస్ అనేది వస్తుంది. చూడండి, మనము ప్రత్యేకమైన కలర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేకుండానే ఆరెంజ్ జ్యూస్ కలర్ ఇది ఎల్లోయిష్గా కనిపిస్తుంది అన్నమాట. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కుక్ అవ్వాలి, అందుకోసమని వాటర్ యాడ్ చేసి కుక్ చేసేద్దాం. సో చక్కగా హల్వా మనకి రెడీ అయిపోయింది. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఫస్ట్ దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా సర్వ్ చేసుకుందాం దీన్ని. సో కొద్దిగా నెయ్యి వేసేసి, మనము ఈ నెయ్యి ఎందుకు యాడ్ చేశానంటే మనం ఈ షేప్ తీసుకురావటానికి అనేసి నెయ్యి యాడ్ చేశాను. సో ఇది మౌల్డ్ లాగా ఉపయోగించుకుందాం అనమాట మనం ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జీడిపప్పు ఇక్కడ పెట్టేసుకుని తర్వాత చక్కటి షేప్ రావటానికి ఇలా చేస్తున్నాను. కొంచెం అంత నూనె రాసుకుని మనము వేరే డిఫరెంట్ షేప్ కావాలంటే డిఫరెంట్ షేప్ కూడా చేసుకోవచ్చు. సో కరెక్ట్ షేప్ వచ్చేసింది కదా మనకి. సో దీనిపైన కొంచెం జీడిపప్పు, ఆల్రెడీ జీడిపప్పు ఉంది కానీ ఇంకొకటి ఇట్లా పెట్టేసేసి చక్కగా డెకరేట్ చేసేసుకోవటం. సో ఎంత చక్కటి మోల్డ్ అయిపోయింది కదా. మనము దీనికి కావాలంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా కావాలంటే, ఇంత గట్టిగా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు. హోలీ అనుకుంటున్నాం కదా, హోలీ స్పెషల్ కాబట్టి ఇది. హోలీ ఆడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఏ రంగులంటే ఆ రంగులు వాడకండి. ముఖ్యంగా మనము ఆర్గానిక్ రంగులు అని దొరుకుతాయన్నమాట. అవి మనకి స్కిన్ ఎలర్జీ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంట్లో పడినా కూడా మనకి కళ్ళు మంట అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. యూజువల్గా ఏమవుతుందంటే ఆడుతున్నప్పుడు ఆ రంగు ఎక్కడ పడుతుందో, ఎలా పడుతుందో ఏంటి అనేది మనకి జనరల్గా తెలియదు. కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్త తీసుకోవాలి అని అంటే కనుక డెఫినెట్గా ఆర్గానిక్ రంగులు ఉపయోగించితే కనుక ఎలర్జీ రాకుండా ఉంటుంది స్కిన్కి. ఆ రంగులు కూడా త్వరగా వదిలిపోతాయి. రంగులు వదిలించుకోవటం కూడా చాలా కష్టమైన పని అనమాట. సో ఫస్ట్ నూనె రాసేసుకుని ఒక టిష్యూ పేపర్తో కానీ వెట్ క్లాత్తో కానీ ఫస్ట్ తీసేసిన తర్వాత ఆ నెక్స్ట్ సబ్బు పెట్టి 2-3 సార్లు సబ్బు పెట్టి అప్పుడు వాష్ చేసుకోవటం చాలా అవసరం అవుతుంది. అండ్ జుట్టుకి కూడా అంటుకున్న కలరు తొందరగా పోవాలంటే డెఫినెట్గా ఆర్గానిక్ కలర్స్ వాడాలి. ఎలర్జీ రాకుండా ఉండాలి, కంటికి కూడా ఏమీ ఇరిటేషన్ అనేది లేకుండా ఉండాలి, జుట్టుకు అంటుకున్న కలర్ కూడా ఈజీగా పోవాలి అంటే కనుక ఆర్గానిక్ కలర్. అవి హెల్దీ కాబట్టి ఆర్గానిక్ కలర్స్ మాత్రమే వాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ వాడకండి. అది ముఖ్యంగా మీరు చేయవలసింది హోలీ రోజున. హోలీ రోజున
దాని ముందు రాత్రి ఏం చేస్తారంటే హోలీ దహనాన్ని పెడతారనమాట. అంటే పాత ఉపయోగించిన వస్తువులన్నీ కూడా రోడ్డు మధ్యలో వేసేసి చక్కగా వెలిగించేస్తారు. అంటే జనరల్గా మనకి భోగి రోజున మనము తెల్లారుజామున ఎలా చేసుకుంటారో అదే విధంగా హోలీ రోజున ఈవినింగ్ టైంలో హోలీ దహనం చేస్తూ ఉంటారు. సో ఈ పండుగ సందర్భంగా పాత వస్తువులు వాడనివి కనీసం 3 సంవత్సరాలు మీరు వాడకుండా ఏదైనా వస్తువులు ఉన్నా కానీ అవన్నీ తీసేసి ఎవరికైనా ఇచ్చేయండి. అసలు ఉపయోగపడిన వాటిని డెఫినెట్గా వాటిని హోలీ దహనంలో వేసేసి క్లియర్ చేసేయండి. సో కొత్త ఎనర్జీతో హోలీ సెలబ్రేట్ చేసుకోండి. హోలీ స్పెషల్ ఆరెంజ్ సూజీ హల్వా రెడీ అయిపోయింది. మరొకసారి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. చూసారు కదండి, ఆరెంజ్ సూజీ హల్వా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ మీరు కూడా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.